హాయ్ హలో నమస్తే, నేను స్వప్న. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఈరోజు ఎంసెట్ కౌన్సిలింగ్ గురించి మనకున్న డౌట్స్ని క్లియర్ చేయడానికి మనతో పాటు ఎడ్యుకేషనల్ కౌన్సిలర్ యశస్వి సంతోష్ గారు ఉన్నారు. నమస్తే సార్. హాయ్ సార్. హలో అండి. ఎంసెట్ కౌన్సిలింగ్లో లేటెస్ట్ అప్డేట్లు ఏమైనా వచ్చాయా సార్ ఇప్పుడు? సో ఇప్పుడు ఏపీలో ఆల్రెడీ కాలేజెస్ స్టార్ట్ అయిపోయింది. సో ఫైనల్ ఫేజ్ అయిపోయింది కౌన్సిలింగ్ ప్రాసెస్. తెలంగాణలో ఇవాళ ఆర్ రేపు వీఆర్ ఎక్స్పెక్టింగ్ ది ఇంటర్నల్ స్లైడింగ్, అంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ అయిపోయింది, ఇంటర్నల్ స్లైడింగ్ది మనము రిజల్ట్ ఇవాళ రేపట్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఓకే సార్. సో దాంతో ఒఫిషియల్లీ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది తెలంగాణది కూడా స్టాప్ అయిపోతుంది, సో ఫినిష్ అయిపోతుంది. సో ఈ ఏపీ తెలంగాణలో రెండింటిలో కాలేజెస్ కూడా స్టార్ట్ అయ్యాయి. సో దిస్ ఈస్ ది లేటెస్ట్ అప్డేట్. సో ఎంపీసీ కౌన్సిలింగ్ అయిపోయింది. సార్ స్పాట్ అడ్మిషన్స్ అంటే ఏంటి సార్? దాని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారా మీరు? షూర్. సో స్పాట్ అడ్మిషన్స్ అంటే ఇప్పుడు ఎంసెట్ కౌన్సిలింగ్ మనకు అయిపోయింది, సైమల్టేనియస్లీ ఏంటి మేనేజ్మెంట్ కోటా, బి కేటగిరీ సీట్స్ అవి కూడా ఫిల్ అయ్యాయి. సో మిగిలిన సీట్స్ ఏవైతే లాస్ట్ మినిట్ క్యాన్సిలేషన్స్ ఉన్నా అవనివ్వండి, ఆర్ కొన్ని మేనేజ్మెంట్ సీట్స్ సెల్ అవ్వలేకపోయినా, ఆర్ బి కేటగిరీ కొన్ని ఫిల్అప్ అవ్వలేకపోయినా, ఆ మిగిలిన సీట్స్ అన్ని బ్రాంచ్ వైజ్ వాళ్ళు తెలంగాణ ఎంసెట్ వెబ్సైట్లోనే వాళ్ళు పెడతారనమాట. ఏముంటుంది సార్ ఆ వెబ్సైట్? దేంట్లో పెట్టాలంటారు? టీజీ వెబ్సైట్, తెలంగాణ వెబ్సైట్లో స్పాట్ అడ్మిషన్స్ నోటిఫికేషన్ అనేది ఇస్తారు. సో దాంట్లో ఏంటంటే ఎవ్రీ కాలేజ్లో బ్రాంచ్ వైజ్ ఎన్ని సీట్స్ మిగిలి ఉన్నాయని చెప్తారు. సో ఇది ఎవరికైతే ఇప్పటిదాకా కౌన్సిలింగ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయలేదు, అంటే ఆల్రెడీ పార్టిసిపేట్ చేసి అలాట్మెంట్ వచ్చిన వాళ్ళు స్పాట్ అడ్మిషన్లో పార్టిసిపేట్ చేయలేరు. ఫర్ సమ్ రీజన్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయని వాళ్ళు ఉంటారు, అంటే వాళ్ళు జేఈ కౌన్సిలింగ్ అప్లై చేసుకోవచ్చు, ఆర్ వేరే కౌన్సిలింగ్ అప్లై చేసుకోవచ్చు, ఆర్ ఇప్పటిదాకా ఫర్ సమ్ రీజన్ అప్లై చేసుకున్న వాళ్ళు మాత్రమే ఈ స్పాట్ అడ్మిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఆల్రెడీ కౌన్సిలింగ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేసి సీట్ రాలేదో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. బట్ ఎవరైతే కౌన్సిలింగ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేసి సీట్ వచ్చి ఆల్రెడీ కాలేజ్లో రిపోర్ట్ చేసిన వాళ్ళు స్పాట్ అడ్మిషన్స్లో పార్టిసిపేట్ చేయడానికి లేదు. సో ఈ స్పాట్ అడ్మిషన్ ఈజ్ డైరెక్ట్ అడ్మిషన్ అనమాట. సో డైరెక్ట్ సర్టిఫికేట్స్ కాలేజెస్ రెస్పెక్టివ్ కాలేజెస్కి డైరెక్ట్గా సబ్మిట్ చేసి జాయిన్ అవుతారు. ఇది 23rd of August నాడు ఈ స్పాట్ అడ్మిషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ కూడా అయిపోతుంది అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ ది స్పాట్ అడ్మిషన్స్ ఫర్ తెలంగాణ. ఇది ఓన్లీ తెలంగాణ ఎంసెట్కి కౌన్సిలింగ్కి ఈ స్పాట్ అడ్మిషన్స్ అనేది ఉంటుంది. ఆంధ్రకి ఏమి ఉండదు. ఆంధ్రప్రదేశ్కి ఆల్రెడీ మన ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది ఫినిష్ అయిపోయింది, అండ్ వాళ్ళు కాలేజెస్ కూడా వెళ్ళడం స్టార్ట్ చేశారు పిల్లలు. సార్ ఇంకా టాప్ కాలేజెస్లో సీట్స్ ఉన్నాయా సార్? సో ఇంటర్నల్ స్లైడింగ్ అప్పుడు మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది దట్ ఇంటర్నల్ స్లైడింగ్ కాలేజెస్, టాప్ కాలేజెస్ లైక్ సిబిఐటి, వాసవి, గోకరాజు, విఎన్ఆర్లో కూడా కొన్ని సీట్స్ అనేవి ఉన్నాయి. ఇంకా ఉన్నాయి. సో కంప్యూటర్ సైన్స్వి కూడా కొన్ని సీట్స్ ఉండడం చూసాము. ఇప్పుడు మన ఇంటర్నల్ స్లైడింగ్ రిజల్ట్స్ బట్టి తెలుస్తుంది ఎంతమంది చేంజ్ చేసుకున్నారు. సో ఇంటర్నల్లీ చేంజ్ చేసుకున్నా కానీ కొన్ని సీట్స్ అయితే మిగిలి ఉన్నాయి. అవి స్పాట్ అడ్మిషన్స్లో స్టూడెంట్స్ తీసుకునే అవకాశం అనేది మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇది కూడా మనకి నోటిఫికేషన్ అనేది వెబ్సైట్లో, టీజీ వెబ్సైట్ స్టూడెంట్స్ అందరికి అదే అర్జ్ చేస్తున్నాను, ద టీజీ వెబ్సైట్లో రెగ్యులర్లీ అప్డేట్స్ అన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మనకి స్పాట్ అడ్మిషన్లో సో కాలేజ్ వాళ్ళు ఇది కాకుండా నేను చెప్పినట్టు మేనేజ్మెంట్ సీట్స్ కానివ్వండి, బి కేటగిరీ ఏవైతే మిగిలి ఉన్నాయో ఇవన్నీ కంబైన్డ్ వాళ్ళు ఒక లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారనమాట. సో ఆ లిస్ట్ బట్టి స్పాట్ అడ్మిషన్స్లో అప్లై చేసుకోవచ్చు. ఇది తప్పితే మళ్ళీ ఇంకా నెక్స్ట్ టైం అటెంప్ట్స్ ఎలాంటి ఏముండవచ్చు అంటే ఇదే ఫైనల్. స్పాట్ అడ్మిషన్ తర్వాత ఇంకేం ఉండవు. సో ఈ అకాడమిక్ ఇయర్కి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎంపీసీ స్టూడెంట్స్కి ఫినిష్ అయిపోయింది అనమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.